తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే అంశంపై ఇరువురు చర్చించారు. సమైక్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, దానికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, తిరిగి చెల్లింపులు కష్టమవుతుందన్నారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. రుణాలపై వడ్డీ తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.